అమెరికా ప్రెసిడెంట్ గా ఏ నిమిషం ప్రమాణ స్వీకారం చేశాడు కానీ అప్పటి నుంచి కూడా ఏదో ఒక ఇష్యూని కేవలం భారత్ అనే కాదు, ప్రపంచంలోని ప్రతి దేశాన్ని తానే శాసించాలని తాను అమెరికాకి ప్రెసిడెంట్ కాదు, గ్లోబల్ ప్రెసిడెంట్, ప్రపంచానికే తాను ఒక ప్రెసిడెంట్ అనే ఫీలింగ్ లో ట్రంప్ ఉన్నాడా అని ప్రశ్నించే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది పెరిగిపోతున్నారు. ఎందుకంటే గతంలో ప్రీవియస్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ రకమైనటువంటి మెంటాలిటీ లేదు. సెకండ్ టైం అయినప్పుడు టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తారు. అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ట్రంప్ కావాల్సింది ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్లీ యుద్ధాలు ఆపాలి. యుద్ధాలు ఎందుకు ఆపాలి అంటే నోబెల్ ప్రైజ్ కావాలి. నోబెల్ ప్రైజ్ దేనికి? నోబెల్ ప్రైజ్ అనేది ఒక గొప్ప థింగ్ కాబట్టి ఆ, శాంతి, నోబెల్ శాంతి బహుమతి ఇతనికి రావాలి, యుద్ధాలు ఆపినందుకు గాను కావాలి. గతంలో కూడా ఒబామాకి ఇచ్చారు కాబట్టి నాకేం తక్కువ, నాకెందుకు ఇవ్వకూడదు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం నేను ఆపగలిగాను, ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం, పాలస్తీన్ మధ్య యుద్ధం నేను ఆపగలిగాను, ఇంకోటి ఏదో ఇరాన్, ఇంకోటి నేను ఆపగలిగాను, యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని కూడా నేను ఆపాలి. ఇది కనుక కుదిరితే నాకు నోబెల్ ప్రైజ్ గ్యారంటీగా వస్తుంది. చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు, లాబింగ్ చేస్తున్నారు, బట్ బిగ్ యుద్ధం ఇది కదా. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కదా, పాలస్తీన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పాటు అది ఆగగలిగింది. అది అసలు ఆగడానికి ఏం లేదు, అక్కడ అంతా నాశనం అయిపోయింది, ఆపడానికంటే ఏం లేదు. సో ఇది కనుక నేను ఆపితే నాకు నోబెల్ ప్రైజ్ గ్యారెంటీ. ఆపడానికి అడ్డం ఏమొస్తుంది? రష్యాకి శాంక్షన్స్ విధించింది యూరోప్ కానీ ఇంకొకళ్ళు. యూరోప్ కాంటినెంట్ మొత్తం, ఈస్టర్న్ యూరోపియన్ యూనియన్ అంటాం కదా, యూరోపియన్ కంట్రీస్ దాదాపు 15 దేశాల వరకు శాంక్షన్స్ విధించారు రష్యా మీద, వాళ్ళ ఆయిల్స్ కొనము అది ఇది అని. కానీ ఇండియా కొనేస్తుంది. ఇండియా కొనేస్తే ఇండియా దగ్గర శుద్ధి అయ్యి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో రష్యా వాడికి ఏ రకమైన లాస్ లేదు. రష్యాను దెబ్బ కొడితే రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం ఆపుద్ది. చెప్తేనేమో వినట్లేదు, పుతిన్ అందరికంటే పెద్ద సైడిస్ట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో యుద్ధాన్ని ఎట్లా ఆపడో తెలియక ఇండియా మీద శాంక్షన్స్ విధించడం మొదలుపెట్టాడు ట్రంప్. టారిఫ్ 25% టారిఫ్ ని ఇంక్రీజ్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా ఆయిల్ కొనడం ఆపాలి రష్యా నుంచి. రష్యా ఎకానమీ కానీ ఇండియా ఎకానమీ కానీ చచ్చిపోయిన ఎకానమీస్, డెడ్ ఎకానమీస్ ఈ రెండు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. అయితే ఇది ఎన్ఆర్ఐలకి దూల ఏ రకంగా తీర్పులో ఉందంటే, అక్కడ H1B వీసాలు కూడా క్యాన్సిల్ చేయండి, ఇండియన్స్ అందరినీ పంపించేయండి, చైనీస్ వాళ్ళందరినీ పంపించేయండి, అసలు వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడమే తప్పు, వాళ్ళ దేశాల్లో చేసుకోకుండా మన దేశం మీద పడి తింటున్నారు వాళ్ళు, ఇక్కడ మా ఉద్యోగాలంతా వాళ్ళు కాజేస్తున్నారు అని ప్రతి దేశంలో ఒక బ్యాచ్ ఉంటుంది. మన దేశంలో కూడా ఇంకా వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు అన్యాయం చేసేస్తున్నారని కింద పడి దొల్లేసే బ్యాచ్ కూడా ఉంటుంది. చైనాలో ఉంటుంది, పాకిస్తాన్ ఉంటుంది, బంగ్లాదేశ్ కూడా, అట్లా అమెరికాలో కూడా ఉంటుంది. సో వాళ్ళ వల్ల రెండు రకాల ఇబ్బందులు. ఒకటి, ప్రభుత్వం మీద ఈ రకమైన ప్రెజర్ తీసుకొచ్చి వచ్చే ఎన్నికల నాటికి ఏ రాజకీయ నాయకుడు అయినా, మోడీ అనండి, రాహుల్ గాంధీ అనండి, ట్రంప్ అనండి, జగన్ అనండి, కేసీఆర్ అనండి, చంద్రబాబు అనండి, రేవంత్ అనండి, ఎవరైనా సరే అల్టిమేట్ గా అధికారమే వీళ్ళకి పరమావధి. చిన్న వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి మీకు ప్రపంచ అతిపెద్ద దేశమైన అమెరికా ప్రెసిడెంట్ దాకా వీళ్ళ అల్టిమేట్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, నేనే గొప్ప, నేనే అధికారంలో ఉండాలి, నేను అనే అహంకారం మీద ఉంటారు. సో అది రావటం కోసం ఎలక్షన్ టైంకి ఏమవుతుంది, పీక్ ఆఫ్ ఇండియన్స్ చైనీస్ ని పంపించేయండి అనే ప్రెషర్ వస్తే ఖచ్చితంగా పంపించేస్తాడు. గెలవడం ఇంపార్టెంట్ వీళ్ళకి మిగతా ఏం ఆలోచనలోకి రావు, లెక్కల్లోకి రావు. సిస్టమ్ బాగుంటుంది అక్కడ కాబట్టి అన్ని బాగుంటాయి తప్ప ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా ఉంటాయి. గత పాలకుల దాని మీద బేస్ అయి ఉంటుంది. ఇది బిల్డ్ అయ్యే లోపు ఇండియా నాశనం అయిపోతుంది. సో ఈ రీజన్ వల్ల ఒకటి వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఇంకొకటి దాడులు చేసే అవకాశం ఉంటుంది. ట్రంప్ లాంటి వాళ్ళే ఇండియా మీద యాంటీ అయిపోయేటువంటి థింగ్ కనిపిస్తే అప్పుడు ఏమవుతుందంటే వీధుల్లో కూడా వచ్చేటువంటి ఇండియన్స్ ని కొట్టడం, చైనీస్ ని కొట్టడం, ఇట్లాంటివి కూడా జరిగేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. దీని గురించి మీ అభిప్రాయం కామెంట్స్.